ఖమ్మం జిల్లా పాలేరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాలేరు జలాశయం నిండు కుండలా మారడంతో అధికారులు అవుట్ఫాల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు భారీ వర్షాలకు కష్టపడి పండించిన పత్తి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే కోతకు వచ్చే సమయంలో వరి పంట కూడా నేలవాలిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం ఆరేగూడెం. నేను సుమారు 7 ఎకరాలు సన్నాలు పండించడానికి మొక్క నాటాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందని సన్నాలకి ఈ బోనస్ ఇస్తున్న వల్ల నేను సన్నాలు నాటినాను. దీన్ని పంట మంచిగానే పండింది. తీరా 3 రోజుల నుంచి కురిసే అకాల వర్షాలకి మొత్తం భూమి అంటుకొని రంగు మారే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల దీన్ని కొంచెం ప్రభుత్వం పరిశీలించి ఆదుకోవాలని, ఎకరానికి ఒక 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, ఇది రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తొందరగా కొనుగోలు కేంద్రాలు పెట్టి చేయాలని మేము రైతులందరూ కోరుతున్నాం. మంచిగా కోత దశలోకి వచ్చింది. అంత పాకమయ్యే టైంలో ఈ గాలి వారం వచ్చి మొత్తం ఎక్కడ ఒక పూస లేకుండా మొత్తం నేలంటింది. ఈసారి చూసుకుంటే పంట గట్టిగా వచ్చింది. పంట దిగుబడి బాగా వస్తుంది అనుకున్నాం. ఈ బోనసులు ఇస్తారని చెప్పి సన్నాలు పెట్టుకోవడం వల్ల సన్నాలు ఎత్తు పెరిగి మొత్తం పడిపోవడం జరిగింది. దీనివల్ల చాలా నష్టపోతున్నాము. ఈ గవర్నమెంట్ ఏమైనా మాకు సహకరిస్తే మేము బయటకు